హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తీసుకొచ్చాను. చాలా నార్మల్గా ఉంటుంది, హోటల్ స్టైల్లో అనమాట. ఆంధ్రాలో ఇదే ఎక్కువగా ఉంటుంది హోటల్స్లో. చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ పూరి అండ్ పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కర్రీ అయితే స్మూత్గా ఉంటుందన్నమాట. దీనికోసం పూరి కోసం ముందు డౌ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పూరి డౌలో ఏదేదో వేయాలి పూరి పొంగాలంటే అని ఏమీ ఉండదండి. కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇది కలుపుకునేటప్పుడే మనం పూరి పిండి చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా బాగా ఉండేలా కలుపుకోవాలి. బాగా దాన్ని మసాజ్ చేయాలి ఎక్కువసేపు. అలా చేయటం వల్ల తొందరగా బాగా పొంగుతాయి అన్నమాట. అలాగే మెత్తగా కలుపుకోకూడదు. మెత్తగా కలిపామంటే పొంగినా కూడా అవి కొద్దిసేపటికే చతికిలు పడతాయి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. అలా కాకుండా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకొని దానికి 5 minutes రెస్ట్ ఇస్తే సరిపోతుంది. కర్రీ కోసం ఆయిల్ యాడ్ చేసుకొని జీరా, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని పొడుగ్గా సన్నగా ఉండేలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేయడం వల్ల తొందరగా వేగుతుందన్నమాట. ఇది ఇలా వేగేటప్పుడే కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలు క్యూబ్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. హోటల్ స్టైల్లోనే వస్తుంది. చాలా తక్కువ క్వాంటిటీనే, దీంట్లో మసాలాలు ఏమీ ఉండవు కాబట్టి చాలా బాగా తినచ్చు. దీంట్లో ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో శనగపిండి వేస్తాం కాబట్టి ఆ శనగపిండిని పచ్చిగా వేస్తే టేస్ట్ ఉండదు. ఇలా ఒక్కసారి ఫ్రై చేసి వేసి చూడండి, మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన శనగపిండిని గడ్డలు లేకుండా మెదుపుకొని దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. గడ్డలు ఉండకూడదు. ఇప్పుడు గడ్డలు ఉన్నాయంటే కర్రీలో కూడా గడ్డలు అయిపోతాయి. అందుకనేసి మంచిగా కలుపుకొని డైరెక్ట్ కర్రీలో వేసేసుకొనేసి బాగా కలుపుకోవాలి. అందరూ వాటర్ యాడ్ చేసి కుక్ చేసి చివర్లో వేస్తారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా వేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అంతా బాగా స్మూత్గా అనిపిస్తుంది గడ్డలు లేకుండా. ఇలా బాగా కలుపుకొని బాగా వాటర్ అంతా ఎగిరిపోయింది అన్నప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా బాగా వాటరీగానే ఉంటుంది. అది కుక్ అయ్యేసరికి బాగా దగ్గర పడిపోతుంది. టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది. దీంట్లోనే ఒకసారి ఉప్పు చూసుకొని లిడ్ పెట్టేసి కొంచెం ఒక 5 minutes ఉడకనిచ్చారంటే ఇలా నురుగు వస్తుంది. ఈ నురుగంతా తీసేయాలి. కొంతమంది టెక్స్చర్ ఉంటేనే బాగుంటుంది, దాన్ని బాగా చూసి అపీరెన్స్ బాగుంటేనే తింటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ టిప్ బాగా పనిచేస్తుంది. నురగంతా తీసేస్తే కర్రీ చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని తింటే అల్టిమేట్ ఉంటుంది. ఇప్పుడు పూరి రుద్దుకునే దాంట్లో చూద్దాం. పూరి రుద్దుకునే దాంట్లో కూడా టిప్స్ ఉంటాయండి. 2 సైడ్లు ఊరికే తిప్పకూడదు. మధ్యలో ప్రెషర్ ఇవ్వకుండా సైడ్స్ ప్రెషర్ ఇస్తూ చిన్నగా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇది రౌండ్గా రాకపోతే మీరు బాక్స్తో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నామంటే పూరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఆయిల్లో హీట్ చేసేటప్పుడు కూడా ఆయిల్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇది టిప్ అనమాట. హై ఫ్లేమ్లోనే ఉండాలి. పూరీలన్నీ ముందే రుద్ది పెట్టుకున్నారంటే మీకు ఈజీగా అయిపోతుంది. 2 సైడ్లు తిప్పుకుంటూ కదుపుకుంటూ కాల్చుకోవాలి. ఇది కాల్చేటప్పుడే ఒకసారి పూరి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయిల్కి కొంచెం రెస్ట్ ఇచ్చి ఇంకొంచెం కాగనిచ్చి ఆ తర్వాత పూరి వేసుకున్నామంటే చాలా బాగా పొంగుతుంది. పూరి వేసి అలాగే వదిలేయకూడదు. కొంచెం తడుతూ ఉండాలి నూనెలోకి. ఇలా తడుతూ ఉంటే పూరి ఆటోమేటిక్గా పొంగిపోతుంది. చూసారా ఎంత బాగా పొంగిందో. చిన్న హోల్ పడ్డా కూడా అది మెత్తగా అవ్వదన్నమాట. చాలా బాగుంటుంది. అదే మీరు మెత్తగా కలిపారంటే అట్లా పొంగడం ఆలస్యం మళ్ళీ చతికిలు పడిపోతుంది. ఇది ఒక 1/2 hour అయినా కానీ ఇలాగే పొంగి ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి, తినేదానికి సాఫ్ట్గా అనిపిస్తాయి. అంతే అండి, పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ పూరీ కర్రీ ఎప్పుడైనా తినచ్చు. ఇలాంటివి చేసుకునేటప్పుడే అనిపిస్తుంది చికెన్, మటనే అవసరం లేదు, ఇలాంటి కర్రీస్ కూడా సరిపోతాయి పూరీలోకి. చాలా వరకు అందరూ చికెన్, మటన్తోనే వేస్తారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పొట్టకి లైట్గా అనిపిస్తుంది. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.